ఇబ్బంది వచ్చినా కానీ సినిమా ఫీల్డ్లో ముఖ్యంగా మొట్టమొదటిగా స్పందించేది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇమీడియట్లీ అందరం కూడా ఇక్కడికి రావటం, మరి ఈ అధికార లాంఛనం ఎట్లా చేయాలి ఏందని చెప్పేసి ఇప్పుడు డిస్కస్ జరుగుతుంది. మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చుని మరి ఫిలిం ఛాంబర్లో వెళ్ళాలా లేకపోతే డైరెక్ట్ వెళ్ళాలని చెప్పేసి ఒక డిసిషన్ తీసుకుంటున్నారు. మరి గవర్నమెంట్ తరఫున అయితే అన్ని లాంఛనాలతో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి బయలుదేరతారని అనుకుంటున్నాను నేను. మరి కృష్ణరాజు గారు లేని లోటు సినీ పరిశ్రమకి వాళ్ళు చూస్తున్నాం. మనం అందరూ కూడా వచ్చి కృష్ణరాజు గారు లేని లోటు ఏంటనేది అందరికి చెప్పడం జరుగుతుంది. మరి ఎన్నో చిత్రాల్లో విజయవంతం సాధించి మరి ఒక రెబల్ స్టార్గా మరి కృష్ణరాజు గారు ఉంటాం. అదేవిధంగా మరి ఆయన అడుగుజాడలోనే మరి ప్రభాస్ గారు ఇంత పెద్ద హీరో అవటం కూడా మరి చిత్ర పరిశ్రమకి ఇవాళ ఆయన లేని లోటు, కృష్ణరాజు గారు లేని లోటు అందరూ కూడా చాలా చింతిస్తున్నారు. మరి అన్నీ కూడా అధికార లాంఛనాలతో మరి గవర్నమెంట్ తరఫున మరి ఇప్పుడు కేటీఆర్ గారు రావటం చెప్పడం జరిగింది. అన్నీ కూడా రేపు ఏ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి కోరుకుంటూ కృష్ణరాజు గారు ఆత్మశాంతి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. అలా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఒక సైడు 12 గంటలు కష్టపడితే మిగతా టైం కూడా ఏంటంటే ఇల్లు, ఆరోగ్యం అన్నీ చూసుకోవాలని. జనరల్ ఇంగ్లీష్లో హ్యూమన్ బీయింగ్ అంటారు. బట్ నేను ఈయన చూసింది అంటే బీయింగ్ హ్యూమన్. ఆ మనిషి అంటే మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు, మనుషులు ఎట్లా ఉన్నారు, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ఆయన ఎప్పుడు ఏదైనా చెప్పినప్పుడు ఆలోచించి చెప్పేవారు. అవతల వాడిని హర్ట్ చేయడం కానీ అలా ఎప్పుడు ఆయన చెప్పేవారు కాదు. తర్వాత ఆయన పొలిటికల్గా అంత లెవెల్ ఒక డిఫెన్స్ మినిస్టర్ లెవెల్లో వెళ్తారని చెప్పి ఎవరు ఊహించలేదు. సో బీజేపీ పార్టీకి చాలా పెద్ద లాస్. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ కూడా ఆయన వచ్చి కర్ణాటక ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఆయన డిస్కస్ చేశారు, ఎలక్షన్స్ ఉన్నాయి వెళ్ళాలని చెప్పి. సో వెరీ సిన్సియర్ పర్సన్ అండ్ ఫ్యామిలీకి ఇట్స్ వెరీ బిగ్ లాస్. ఆ లాస్ మళ్ళీ ఎలా రికవర్ చేస్తామని తెలియదు. ఇండస్ట్రీకి లాస్, అలాగే క్షత్రియ కమ్యూనిటీ కూడా ఇట్స్ వెరీ బిగ్ లాస్. వెరీ స్ట్రాంగ్ పిల్లర్, వెరీ ఒక సింహంలాగా ఉన్న మనిషి. వెరీ కష్టం. ఎందుకంటే ఆయన లేరన్నది ఇంకా జీర్ణించలేకపోతున్నాం. అండ్ ఆయన ఏదైతే ఆయన అనుకున్నారో, ఆయన డ్రీమ్స్ ఏదైతే ఉన్నారో మా యంగ్ హీరో ప్రభాస్ అది కంప్లీట్ చేయాలి. సేమ్ అదే ఆయన ఏదైతే ఆయన పద్ధతిలో, ఎందుకంటే ఆయన డిఫరెంట్ మార్గంలో వెళ్ళారు. మిగతా హీరోస్లో కాదు. అప్పట్లో చెన్నైలో ఉన్నప్పుడే అంటే ఫారిన్ కార్స్ ఆ టైప్ అంటే డిఫరెంట్ టేస్ట్ ఉన్న మనిషి. బట్ వెరీ డిసిప్లిన్, వెరీ డెడికేటెడ్. ఇంకా భోజనాలు తీసుకొస్తే ఆయన కంపెనీలో ఆయన ఒకరికే కాదు అందరికీ అదే భోజనాలు పంచిపెట్టేవారు, ఇండోర్ అయినా సరే బయట అయినా సరే. సో అంత మంచి ఒక జెనరాసిటీ ఉన్న మనిషి. అందుకే చెప్తాను హ్యూమన్ బీయింగ్ కాదు, బీయింగ్ హ్యూమన్ ఇది వెరీ ఇంపార్టెంట్. అది నేను ఆయనలోనే చూశాను నేను. ఏదేమైనా ఆయన ఫ్యామిలీకి కండోలెన్సెస్. ఆయన అభిమానులు చాలామంది ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. నిజంగా వాళ్ళు ఈ షాక్ని ఎలా వాళ్ళు తీసుకుంటారని తెలియదు. సో వాళ్ళకి కూడా నేను ఆ కండోలెన్సెస్ని ఇస్తూ ఈ లాస్ని మళ్ళీ ఈ లాస్ని ఫిలప్ చేయడం అనేది చాలా కష్టం. సో ఆయన ఆత్మకి శాంతి కలిగించాలని భగవంతుని కోరుకుంటాను. మనందరికీ తెలుసు దట్ వీ హ్యావ్ లాస్ట్ అ లెజెండ్. అండ్ అంటే ఆయన కృష్ణరాజు గారు ఈ సచ్ అన్ అమేజింగ్ పర్సన్ అండ్ ఎంత కైండ్ హార్టెడ్ అంటే, నేను ఇదే ఇంటికి ఒకసారి వచ్చి కలిసినప్పుడు ఆయన దగ్గర తీసుకొని నా సినిమాల గురించి మాట్లాడి, ఈవెన్ మా మ్యారేజ్ టైంలో కూడా ఆయన సపోర్ట్ చేయడం జరిగింది, మోటివేట్ చేయడం జరిగింది. సో వీ హ్యావ్ లాస్ట్ అ గ్రేట్ మ్యాన్. అండ్ చాలా మోటివేషన్, చాలా సపోర్ట్, నాట్ జస్ట్ ఫర్ టాప్ యాక్టర్స్ అండి, ఫర్ ఈవెన్ యంగ్ యాక్టర్స్కి ప్రతి సినిమాకి
ఆయన మోటివేట్ చేసిన పర్సన్ ఈరోజు మళ్ళీ మనం కోల్పోయాము. సో అదే బాధ అండి. అండ్ ఇట్స్ అ గ్రేట్ లాస్ ఫర్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ. స్టార్గా అనేక సంవత్సరాలు సినీ రంగంలో, దాని తర్వాత రాజకీయ రంగాల్లో, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా, అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసేటటువంటి యొక్క అదృష్టం వారికి రావడం జరిగింది. ప్రజల కోసము, పార్టీ కోసము వారు నిజంగా చాలా కష్టపడటం కూడా జరిగింది. వ్యక్తిగతంగా నాకు కూడా చాలా సన్నిహితుడు, చాలాసార్లు కలిసి ఢిల్లీ ప్రయాణం కూడా చేశాము. వారితో కలిసి వారి దగ్గర వారి యొక్క గెస్ట్ హౌస్లో కూడా నివసించేటటువంటి యొక్క రోజుల్లో అనేక విషయాలపైన వారు వారి యొక్క మనసులో ఉన్నటువంటి భావాలు కూడా చెప్పేవారు. మరి నిజంగా ఈరోజు వారు మన మధ్యలో లేరు అని అంటేనే ఒక తెలుగువారికే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నేతలందరికీ కూడా దిగ్భ్రాంతి చెందినటువంటి ఒక వార్తగా మేము భావిస్తున్నాము. మరి ఈ సమయంలో వారి అభిమానులకు, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మరి ధైర్యం ఇవ్వాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా వారి ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించారని చెప్పి నేను నా తరఫున, పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలిగించాలని కోరుతున్నాను. దాదాపు 52 ఏళ్ళు అనుబంధం కృష్ణరాజు గారితో. రంగున్ రౌడీ అన్న సినిమా తులసిని ఇయ్యండి అని చెప్పి వేశారు. దాని తర్వాత జగన్నాథ రథచక్రాలు 1 కాదు 2 కాదు. ప్రతిసారి ఆయన భోజనం చేసేటప్పుడు తులసిని పిల్లండి అనేవారు. నిజంగా నా రాజు, ఈ రాజు భోజనం తిననివాడు ఒక్కడు కూడా లేడు నాకు తెలిసి చెన్నైలో. ఆయన క్యారియర్ వచ్చిందంటే మినిమం 20 పీపుల్ అక్కడ గుంపు కట్టేవాళ్ళం. నా రాజు వాళ్ళు లేడు అన్నది చిన్న బాధ. ఎందుకంటే నన్ను వెన్ను తట్టి నువ్వు ఉంటావు నా బంగారు తల్లి నువ్వు అని నన్ను పిలిచేవారు కృష్ణరాజు గారు. ఆ బంగారు లాంటి బిడ్డే ఈ ప్రభాస్ అని ఎప్పుడు ఆయనకి చెప్పేదాన్ని. ఇప్పుడు నాకు ఎలా ఉందండి, ఆ కొడుకుని చూస్తే తరిగిపోతుంది. ఒక కోఇన్సిడెన్స్ ఏంటంటే 1 వారం ముందు ఎందుకో ఇన్నేళ్ళు అయింది నేను ఆయన ఇంటికి వెళ్ళి ఎందుకు చూడలేదు ఈయన అనుకుని షిరిడి నుంచి విభూతి వచ్చిందండి, అది తీసి పెట్టానండి. ఇప్పుడు అది తీసుకొచ్చి ఇచ్చి ప్రభాస్ చూడది ఏం కోఇన్సిడెన్స్ నాకు తెలియదు ఆయన బాబాటి ఊటీ అని. ఆ విభూతి ప్రభాస్ చెప్పి ఇది తీసి పెట్టండి, లాస్ట్లో ఆయన నోట్లో వేయండి అని చెప్పాడండి. ఈరోజు నాకు వస్తుందని నేను అనుకోలేదండి, కానీ రాజు నిజంగా రాజు లేడండి ఇవాళ. కాకపోతే అండి చిన్న రాజుని చేతికి ఇచ్చానండి, అంత నమ్మకం ధైర్యం అనుకుంటా. నా రాజు నడిపిస్తాడండి, ఇంక మీద నా ప్రభాసం మీద నా రాజు, నా బుల్లి రాజు నడిపిస్తాడండి. ఈ కుటుంబానికి వాడానండి, నేను ఇంకేం చెప్పలేనండి. నమస్కారం. ఒక స్టార్ మేకర్గా నా ప్రయాణంలో చాలా కీలకమైనటువంటి పర్సన్ కృష్ణరాజు గారు. ఆయన సలహా మేరకు యాక్చువల్గా ప్రభాస్ గారు కూడా లండన్ అది వెళ్తాను అని అంటే కృష్ణరాజు గారే సలహా ఇచ్చి నువ్వు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, వైజాగ్ వెళ్ళిపో సత్యానంద్ గారి దగ్గరికి, అక్కడికి వెళ్తే ఆయన బాగా నేర్పిస్తారు అని చెప్పేసి ఆయన చెప్పి నా దగ్గరికి పంపించడం జరిగిందండి. వారు అలా చెప్పిన వెంటనే ఒంటరిగా నా దగ్గరికి వచ్చేసి నన్ను ప్రభాస్ కలవడం జరిగింది.
నా గురించి ఎన్నో ఇంటర్వ్యూల్లో చాలా అంటే నేను చేసినటువంటి వర్క్ చూసి అవుట్పుట్ నేను ప్రభాస్ గారి అవుట్పుట్ నేను ఇచ్చిన వీడియోస్ అన్నీ కూడా ఆయన అబ్జర్వ్ చేసి నన్ను ఎన్నో ఇంటర్వ్యూల్లో నా గురించి ఆయన ఎంతో గొప్పగా చెప్పి నన్ను ఎంతో సపోర్ట్ చేసి ఇవాళ మీ అందరి ఎదురుగా నించుని మాట్లాడే అర్హతని నాకు ఇవ్వడానికి వారు కూడా ఒక కారణం. ఒకవైపు చిరంజీవి గారు, ఒకవైపు కృష్ణ గారు, ఒకవైపు కృష్ణరాజు గారు, వీళ్ళందరూ బిగినింగ్లోనే నాకు బాగా అండగా ఉండడం వల్ల నేను ఇవాళ ఒక 269 మంది యాక్టర్లు అయ్యారు. అందులో 154 మంది హీరోలు అయ్యారు. చాలా ప్రముఖమైనటువంటి హీరోలందరూ నా స్టూడెంట్స్ కావడానికి పెద్దవాళ్ళు కృష్ణరాజు గారు కూడా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఆయన చేసినటువంటి మేలు అంటే 10 సార్లు కలుసుకోకపోవచ్చు, 10 సార్లు ఆయనతో కలిసి నేను కూర్చొని మాట్లాడకపోవచ్చు కానండి, నా జీవిత ప్రయాణంలో ఇవాళ నేను ఒక వ్యక్తిగా, ఒక స్టార్ మేకర్గా మీ ముందు నిలబడి మాట్లాడే అర్హతనిచ్చిన వాళ్ళలో వారు కూడా ఒకళ్ళు అన్నమాట అండి. మీ మిత్రులు మీరందరూ కూడా వారి కుటుంబానికి అండగా ఉండి వారికి మీ వంతుగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి, ముఖ్యంగా మా ప్రభాస్కి మీరందరూ అండగా ఉండి ఆయన ముందుకు నడిపించాలని మనసారా కోరుకుంటున్నాను. ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి సహకారం మర్చిపోలేంది. ఒక గొప్ప నటుడిని, ఒక గొప్ప నిర్మాతని, ఒక గొప్ప చాలామందికి ఆయన మిత్రులు. ఆయన గురించి చెప్పడానికి నాకు నిజం చెప్పాలంటే వయసు చాలదు. ఆయన మంచితనం గురించి కానీ, వ్యక్తిత్వం, ఆయనకు ఉండేటువంటి టాలెంటు, ఆయనకు ఉండేటువంటి సామాజిక అవగాహన, ఇవన్నీ కూడా చాలా గొప్పవి. మీ అందరితో ఇలా మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రభు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కొండవీటి నాగులు అనే సినిమా వారితో కలిసి యాక్ట్ చేయడం జరిగింది. ఆ చిత్రంలో బావగారు అని పిలిచే క్యారెక్టర్ ఉన్నది. అక్కడి నుంచి ఆ బావగారు ఆ వర్డ్ అనేది స్టిల్ ఇప్పటిదాకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎక్కడ కనిపించినా కూడా వాడిని పిలవండి, అలీని పిలవండి అని పక్కన కూర్చోబెట్టుకొని చాలా ప్రేమగా మాట్లాడేవారు. గత 1 మంత్ నుంచి వారికి ఆరోగ్యం సహకారం చేయకపోవడంతో ఈరోజు వారు కాలం చేయడం జరిగింది. అలాగే ఆయన బ్యానర్లో ఏ ఆర్టిస్ట్ అయినా సినిమా చేయాలంటే చాలా ఇష్టంగా వచ్చి చేసేవాళ్ళు. ఎందుకంటే వారు పెట్టే ఫుడ్డు అంత అద్భుతమైన భోజనం పెట్టేవారు. అటు చిన్న ఆర్టిస్టులైనా, పెద్ద ఆర్టిస్టులైనా, టెక్నీషియన్స్ అయినా చాలా ప్రేమగా ఆయన తెప్పించడమే కాదు, ఇంటికాడి నుంచి దగ్గరే ఉండి వడ్డించేవారు. సో ఈ రోజున వారు మన మధ్యలో లేకపోయినా వారి కుటుంబానికి నా కుటుంబం తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. అండ్ అలాగే ప్రభాస్ని తన సొంత కొడుకులాగా, తమ్ముడు కొడుకైనా తన సొంత కొడుకులాగా తను చూసుకోవటం, అలాగే ప్రభాస్ కూడా పెద్దనాన్న అని. ఎందుకంటే కంటిన్యూగా మేము బిర్లా సినిమా అవ్వచ్చు, రెబల్ సినిమా అవ్వచ్చు, ఈ సినిమాలో వారితో కాంబినేషన్లో చేయటం జరిగింది. చాలా రోజులు మలేషియాలో మేము షూటింగ్ చేసాం. బిర్లా దాదాపు 4 రోజులు ఉన్నాం. ఆ 4 రోజులు మాకు 3 రోజులుగా గడిచింది. ఎందుకంటే చాలా జోకులు వేస్తూ ఉండేవారు. జనరల్గా మేము కామెడీ చేస్తూ ఉండేవాళ్ళం, కానీ వారు కూడా మా మీద జోకులు వేసేవారు. సో ఈ రోజున మన మధ్యలో లేకపోవటం, అండ్ అలాగే భారతదేశంలో అద్భుతమైన పేరు తీసుకొచ్చిన బాహుబలి సినిమా హిట్ అనగానే వారు ఆనందం అసలు పట్టుకోలేము. అంత
ఆనందంగా వారు ఇంటికి పిలిచి యూనిట్ మొత్తానికి తన సొంత వాళ్ళని ఇంటికి పిలిచి భోజనం పెట్టడం జరిగింది. మంచి మనిషి మన మధ్యన లేరు. భగవంతుడు తొందరపడి వారిని తీసుకెళ్ళడం జరిగింది. ఏదేమైనా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఆ భగవంతుడు ఆత్మశాంతి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాఘవ్, వైవ రాఘవ్ అంటారు. నేను స్టార్ మేకర్ సత్యానంద్ గారు వాళ్ళ అబ్బాయిని. కృష్ణరాజ్ గారి అంటే రిలేషన్ మా ఫాదర్తో ఎంత బాగుందనేది మా ఫాదర్ ఇంతవరకు చెప్పారు. మా నాన్నగారికి ఇంత పేరు రావడానికి ముఖ్య కారకుల్లో ఒకరు కృష్ణరాజ్ గారు. అలాగే ప్రభాస్ అన్న గారిని అప్పచెప్పి అది ట్రైనింగ్ ఇవ్వమని చెప్పి దగ్గరుండి చేర్పించింది కూడా కృష్ణరాజ్ గారే. ఆ అవకాశం ఇచ్చి మా నాన్నగారికి ఎంతో మంచి పేరుని తీసుకొచ్చారు. అందుకు నేను నిజంగా చాలా సంతోషం. బట్ ఈ రోజున ఆయన మన మధ్యన లేరు అనే నిజాన్ని మనం డైజెస్ట్ చేసుకోవడం కొంచెం కష్టమే. బట్ యా, అనుకోని విధంగా ఇలా జరిగింది. అండ్ ప్రభాస్ అన్న గారికి కృష్ణరాజ్ గారి తాలూకు తోడు ఎంత ఇంపార్టెంటో, ఎంత ఎక్కువగా ఉండేదో అందరికీ తెలిసిందే. సో మీ అందరి సపోర్ట్ కూడా ఇప్పుడు ప్రభాస్ అన్నకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఒక తమ్ముడిగా ఏ కార్యక్రమం చేసినా దేనికైనా మాకు వెళ్ళవేళ సహకరిస్తూ చాలా మర్చిపోలేని రోజు ఈరోజు ఆల్ ఇండియా కృష్ణరాజు యోజన ప్రెసిడెంట్గా చాలా విచారిస్తున్నాను. నేను ఇది తట్టుకోలేని బాధ. పర్సనలీ కూడా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉండేవాళ్ళు. ది ఎంటైర్ ఫ్యామిలీ. వాళ్ళ పాప బ్యాడ్మింటన్ ఆడేది, దాని గురించి కూడా కొంచెం కనెక్షన్ ఎక్కువ ఉండింది. బట్ ఇన్ జనరల్ మన తెలుగు ఇండస్ట్రీకి కానీ లేకపోతే తెలుగు వాళ్ళందరికీ ఒక గర్వకారణమైన మనిషి ఈరోజు లేదని చాలా బాధ వేస్తుంది. ఐ డీపెస్ట్ కండోలెన్సెస్ అండ్ హోప్ ది ఫ్యామిలీ నీడ్స్ ద సపోర్ట్ టు కమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ. ఈ రోజున ప్రముఖ చిత్ర పరిశ్రమ నటులు, అదేవిధంగా 2 సార్లు పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రివర్యులుగా చేసినటువంటి శ్రీ కృష్ణరాజు గారు అకస్మాత్తుగా మరణించడం అటు చిత్ర పరిశ్రమ కాకుండా తెలుగు రాష్ట్రాలు చాలా నష్టపోయినాయి. నేను రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తెలుగు రాష్ట్రాల కన్వీనర్, అట్లాగే సామాజిక న్యాయ శాఖ అండ్ ఎంపవర్మెంట్ 2 రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా మాట్లాడుతున్న పేరం శివనాగేశ్వరరావు గౌడ్. అత్యంత బాధాకరమైన విషయం, ఈ రోజున భారతదేశానికే ఒక మకటం లేని మహారాజుగా వెళ్ళినటువంటి మన కృష్ణరాజు గారు ఎక్కడో నరసాపురం దగ్గర పెట్టినటువంటి మహానుభావుడు. ఒక జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించి చిత్ర పరిశ్రమకు వన్నె తెచ్చి పార్లమెంట్లో కూడా తెలుగువారి ఖ్యాతిని వ్యాపించి కేంద్ర మంత్రిలో స్థానం సంపాదించి దశ దిశ వ్యాపించినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ శ్రీ కృష్ణరాజు గారు. మరి అదేవిధంగా ఒక గొప్ప యాక్టర్ ప్రభాస్ గారిని కూడా అందించేటువంటి మహానుభావుడు. మరి రోజున రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ కేంద్ర మంత్రి శ్రీ రామదాస్ అత్తావాల్ గారు ఆదేశాల మేరకు నేను ఈ రోజున ఇక్కడికి వచ్చి వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. జై భీమ్, జై భారత్. అందరికీ నమస్కారం. ముందుగా రెబల్ స్టార్ కృష్ణరాజు గారికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరి తరఫు నుంచి, అలాగే ఆఫీస్ బియరర్స్ అందరి తరఫు నుంచి
ముందుగా వారి కుటుంబానికి, కుటుంబ సభ్యులందరికీ మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. గొప్ప నటులు, అలాగే ఇండస్ట్రీ పెద్దల్లో ఒకరు, అలాగే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఈసారి డిసిప్లినరీ కమిటీ చైర్మన్గా కూడా వ్యవహరించారు. ఈ సంవత్సర కాలంలో ఎటువంటి మార్పులు చేర్పులు కానీ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వారి దగ్గరికి ప్రెసిడెంట్ గారు కమిటీ ఆఫీస్ బేరర్స్ పంపిస్తే ప్రతిదాన్ని కరెక్ట్ చేసి చాలా సహకరించారు. వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము పొద్దుటి నుంచి కమిటీ మెంబర్స్ అందరూ, ప్రెసిడెంట్ గారు, అలాగే కమిటీ మెంబర్స్, వైస్ ప్రెసిడెంట్ నేను, మాదాల రవి, అలాగే రఘుబాబు గారు, అందరూ, శివబాలాజీ గారు, అందరూ రిక్వెస్ట్ చేయటం జరిగింది. ఛాంబర్లో ప్రజల సందర్శనార్థం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దగ్గర, అలాగే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఛాంబరు అందరూ కలిసి చేద్దామని, కానీ ఈ వర్షం మూలంగా అలాగే అక్కడ పెట్టడం వల్ల ప్రభాస్ గారి కోసం వచ్చే ఫ్యాన్స్ల రద్దీ కానీ అనేక అసౌకర్యాల వల్ల డైరెక్ట్గా ఇక్కడి నుంచి ప్రభుత్వ లాంఛనాలు గౌరవనీయులు కేటీఆర్ గారు వచ్చి వారికి ప్రభుత్వ లాంఛనాలు అనౌన్స్ చేయటం జరిగింది. అలాగే మాగంటి గోపీనాథ్ గారిని ప్రత్యేకంగా ఇక్కడే అన్ని ఏర్పాట్లు కోసం మాగంటి గోపీనాథ్ గారిని ఇక్కడ పెట్టడం జరిగింది. వారు అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు. అలాగే ప్రభుత్వం తరఫు నుంచి చేయాల్సిన కార్యక్రమాలన్నీ ఆర్గనైజ్ చేయటం జరిగింది. ఇది కాకుండా మొదటగా ముందు మహాప్రస్థానంలో జరుగుతుంది అనుకున్నారు, కానీ వారి ఫ్యామిలీ సభ్యులందరూ చర్చించి వారి ఫామ్ హౌస్ కోరమామిడిలో ఉన్న వారి ఫామ్ హౌస్లో మొయినాబాద్ దాటిన తర్వాత ఫామ్ హౌస్ ఉంటుంది కోరమామిడిలో. సో అక్కడ చెయ్యాలి అనే ఒక ఆలోచనకు వచ్చారు. సో మీ అందరికీ అది తెలియజేయాలి, ఎందుకంటే చాలామందికి రూట్ మ్యాప్లో చాలా కన్ఫ్యూషన్ ఉంది, రేపు ఛాంబర్కి వెళ్తారా మహాప్రస్థానానికి వెళ్తారా అని. అందుకని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి డిసైడ్ చేయటం జరిగింది. అలాగే మాగంటి గోపీనాథ్ గారు కూడా ప్రభుత్వ లాంఛనాలన్నీ కూడా ఆ ప్లేస్లోనే అరేంజ్ చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ. అన్నీ ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి అనౌన్స్ చేస్తారండి. ఫ్యామిలీ మెంబర్సు ప్రభాస్ గారితో అందరూ ప్రభాస్ గారితో చర్చిస్తున్నారు. ప్రభాస్ గారు ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ప్రభాస్ గారు ఆ టైమింగ్స్ అవన్నీ వచ్చి వారి ఫ్యామిలీ సభ్యులు అనౌన్స్ చేస్తామని చెప్పారు. కృష్ణరాజు గారు మన మధ్య లేరు అనేది చాలా బాధగా ఉంది. కానీ ఆయన బ్రతికినంతకాలం కింగ్లా బ్రతికారు. కింగ్ సైజ్ లైఫ్ ఆయన చూశారు. ఎన్నో గొప్ప సినిమాలు గోపికృష్ణ మూవీస్ మీద మన తెలుగు ప్రేక్షకులకు అందించారు. హ్యాట్స్ ఆఫ్ టు కృష్ణరాజు గారు. ఆయన నటించిన ఆఖరి చిత్రం ప్రభాస్తో కావటం నిజంగా అప్పుడు ఆయన చాలా చాలా ఆనందపడ్డారు. ప్రభాస్ని ఎప్పుడు చూసినా ఆయన ఫ్యాన్స్ ఎలా అయితే ప్రభాస్ని చూసి ఆనందపడతారో ఎప్పుడు ప్రభాస్ని చూసిన ఆయన కళ్ళల్లో మెరుపు ఉండేది. ఆయనకు ఆనందాన్ని ఇచ్చాడు ప్రభాస్. ఆయన లేని లోటు ఆయన కుటుంబానితో పాటు ఇండస్ట్రీకి చాలామందికి ఉంటుంది. నిజంగా చాలా బాధపడుతున్నాం. నమస్తే. చిన్న అత్యంత స్వీటెస్ట్ సోల్స్లో కృష్ణరాజు గారు ఒకళ్ళు. చాలా ఎఫెక్షనేట్గా, అంటే ఒక కింగ్ సైజ్ లైఫ్ ఆయన. ఒక రాజు ఎలా చూసుకుంటాడో ప్రజల్ని అంత బాగా చూసుకునేవాళ్ళు. తన దగ్గర కూర్చోండి ప్రతి ఒక్కళ్ళని చాలా ప్రేమగా ఉండటం, భోజనం పెట్టే విధానం కానీ, మాట్లాడేది కానీ
అవన్నీ నాకు చాలా ఇన్స్పిరేషన్ కానీ చాలా నేర్చుకున్నాను. నిజంగా అంత మంచి మనిషి, అంత గొప్ప ప్రొడ్యూసర్ వెళ్ళటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కూడా మనం మర్చిపోలేము. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే కార్యక్రమంలో పార్లమెంట్ మెంబర్ కావడం, అదే మరి కేంద్ర మంత్రి కావడం, ఇవన్నీ కూడా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అదేవిధంగా ఇటు రాజకీయాల్లో కానీ అటు సినిమాల్లో కానీ ఆయన అనారోగ్యం పాలు కావడం, నేను కూడా ఆయన అపోలో హాస్పిటల్లో ఉంటే ఆ రోజు నేను వెళ్ళినప్పుడు చాలా సమయం స్పెండ్ చేశాను. ఆ రోజు కూడా చాలా హుషారుగా ఆయన ధైర్యంగా కూడా మాట్లాడారు. ఆ తర్వాత మళ్ళీ సిక్ కావడం, సిక్ అయిన తర్వాత రాత్రి చనిపోవడం జరిగింది. ఏది ఏమైనా ఆయన నెలకొల్పినటువంటి ఒక లెగసీ ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుంది. ఆయన స్ఫూర్తి భావితరాలు కూడా ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఆయన మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఎప్పుడూ ఒకటే ఆశించేవాడు, ప్రభాస్ ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని. ప్రభాస్ కూడా బ్రహ్మాండంగా ముందు పోయే పరిస్థితి వచ్చారు. ఆయన కూడా మనస్ఫూర్తిగా నేను ఆయన బాధని ఎక్స్ప్రెస్ చేస్తూ, ఆయన లేని లోటు తీర్చలేనప్పుడు కూడా ప్రభాస్ ధైర్య సాహసాలతో ముందుకు పోవాల్సిందిగా మరొకసారి ఆయనకు కూడా కోరుకుంటూ, తప్పకుండా ఆయన లేని లోటు ప్రభాస్ చిత్ర పరిశ్రమలో తీరుస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ధన్యవాదాలు. కేంద్ర మాజీ మంత్రివర్యులు తన విలక్షణమైన నటనతో, తన అభినయంతో తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయమైన ముద్ద వేసుకున్న గౌరవనీయులు పెద్దలు కృష్ణరాజు గారు ఈరోజు ఉదయం మరణించినారని తెలవగానే అందరం కూడా చాలా వేదనకు గురయ్యాం. వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కృష్ణరాజు గారి వ్యక్తిత్వానికి తగ్గ విధంగా, అంటే ఆయన ఒక అజాత శత్రువు, వివాదరహితుడు, సౌమ్యుడు, నిగర్వి, ఎక్కడ కలిసినా ఎప్పుడు కలిసినా చాలా గొప్పగా చిన్న పెద్ద అనే భేదం లేకుండా అందరితో కలిసి చక్కగా మెదిలే వ్యక్తి. వారి వ్యక్తిత్వానికి తగ్గ విధంగా, వారి గొప్పదనానికి తగ్గ విధంగా రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పి కూడా వారు వెంటనే చీఫ్ సెక్రటరీ గారికి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకి ఇక్కడి నుంచి అవసరమైతే ఫిలిం ఛాంబర్కి కానీ లేదంటే ఇతర ప్రాంతానికి కానీ ప్రజల దర్శనార్థం కూడా తరలించాలనుకుంటే దానికి తగ్గ విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి కలెక్టర్ గారికి, అదేవిధంగా మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గోపీనాథ్ గారికి కూడా నేను సూచించడం జరిగింది. వారి అంత్యక్రియలు రేపు చేస్తారని చెప్పి ఇప్పుడే ప్రభాస్ గారు వారి ఫ్యామిలీ అంతా కూడా చెప్పారు. వారి కుటుంబానికి, వారి అభిమానులకి, వారి బంధుమిత్రులందరికీ కూడా ఈ బాధాకరమైన సమయంలో మనోధైర్యం, నిబ్బరం కోల్పోకుండా అందరూ ఉండాలని, వారి ఆత్మకి శాంతి చేకూరాలని. ఎందుకంటే వారు జీవించినంతకాలం చాలా గొప్పగా అందరినీ కలుపుకొని చక్కగా జీవించిన వ్యక్తి. వారి ఆత్మకి సంపూర్ణమైన శాంతి ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లను కూడా అధికారికంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేయమని ఆదేశించారు. దానికి తగ్గ విధంగా ఏర్పాట్లు చేస్తాం. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రివర్యులు, మా అందరి నాయకుడు అయినటువంటి కృష్ణరాజు గారు మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం. తెలుగు రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి తీరని లోటు. వారు చాలా సందర్భాల్లో నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత అనేక సూచనలు సలహాలు ఇచ్చేవారు. మీరు ధర్మం కోసం చేస్తున్న పోరాటం నిజంగా అద్భుతం. నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, పార్లమెంటు సభ్యునిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ధర్మం కోసం పోరాటం చేయాలి. నేను సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా, నటిస్తున్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో ఈ ధర్మం గురించి ఆలోచించేవారిని. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడంతా తను చేస్తున్న ధర్మం కోసం చేస్తున్న పోరాటం నిజంగా అద్భుతం అని చెప్పి చాలా సందర్భాల్లో ప్రోత్సహించడం,
చాలా సందర్భాల్లో సూచన సలహాలు ఇవ్వడం, వారికి ఏ రాత్రి అయినా ఫోన్ చేసేవాడిని. వారు ఫోన్ చేసి మిస్ కాల్ తర్వాత అలా ఆశ్చర్యపోయేవారు వారు కూడా. అటువంటి వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు పార్టీకి అనేక సేవలు అందించడము, సేవలు అందించడంతో పాటు ఒక నిజాయితీవంతునిగా పేరుండేది. అటల్ బిహారీ వాజ్పేయి గారంటే చాలా అభిమానం వారికి. అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు భారతీయ జనతా పార్టీలో చేరడం, పార్లమెంట్ సభ్యునిగా గెలవడం, వాజ్పేయి గారు ప్రత్యేకంగా కృష్ణరాజు గారిని గుర్తించి కేంద్ర మంత్రిగా వారికి బాధ్యతలు అప్పచెప్పడం. ఆ సమయంలోనే సెంట్రల్ పార్టీ ఆఫీస్లో ఉండేవాడిని. సెంట్రల్ పార్టీ ఆఫీస్లో నన్ను ఎన్నికల సహాయకంగా ఉండేవాడిని. చాలా సందర్భాల్లో వారికి సత్సంబంధాలు నాగతో కృష్ణరాజు గారికి అనేక సందర్భాల్లో పార్టీ ఆఫీస్ కూడా వచ్చేవారు. రెబల్ స్టార్గా అనేక మంది అభిమానులను తయారు చేసుకున్న వ్యక్తి. అంతిమ తీర్పు, త్రిశూలం, బొబ్బిలి బ్రహ్మన్న, ఇవన్నీ మూవీస్ నేను కూడా చూసేవాడిని. అంతిమ తీర్పు సినిమా చూసిన తర్వాత ఒక్కసారి కృష్ణరాజు కూడా సెల్ఫ్ ఫోటో దిగాలనుకునేవాడిని. అప్పుడు ఈ విషయాన్ని వారికి చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డారు. అటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. భారతీయ జనతా పార్టీ తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి అభిమానులకు, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి, అదేవిధంగా వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, వారి రూపంలో మనకు ప్రభాస్ గారు ఉన్నారు. చాలా సందర్భాల్లో చెప్పేవారు, నా రూపంలో ప్రభాస్ ఉన్నారు, ప్రభాస్ గారిని కూడా ఇదే విధంగా ప్రోత్సహించాలని చెప్పి వారు ఇచ్చిన పిలుపును గుర్తుంచుకొని వారి అభిమానులందరూ కూడా ప్రభాస్ గారికి అండగా ఉండడం, ప్రభాస్ గారిని ప్రోత్సహించడం, అటువంటి స్థాయిలో వాళ్ళ కుటుంబం ఈ సినిమా పరంపర కొనసాగిస్తున్న తరుణంలో తప్పకుండా వారి స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం ఆలోచించారో దాన్ని పూర్తి చేసేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా అందరం చేస్తాం. రేపు ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమవుతుంది కాబట్టి ఈరోజు వారిని చివరి చూపు చూడడం, వారి కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం కాబట్టి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఎన్నో అవార్డ్స్ పొందాడు, అందరూ మన్ననలు పొందాడు. కృష్ణరాజు లేడంటే చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఈశ్వరుడు ఆ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. కృష్ణరాజు గారు మా మొగల్తూరు తీర ప్రాంతానికి ఎనలేనటువంటి సేవ చేశారు. వారు సినీ నటులుగా ఉండగానే రాజకీయ ప్రస్థానంలో నరసాపురం ఎంపీగా ఉన్న, కాకినాడ ఎంపీగా ఉన్న, మొగల్తూరు తీర ప్రాంత గ్రామాల అభివృద్ధి కోసం విశేషమైనటువంటి కృషి చేశారు. వారి మరణం మా ప్రజలందరికీ కూడా తీవ్రమైనటువంటి లోటు. ఈ లోటు ఎప్పటికీ భర్తీ కాదు. వారి ఆత్మకి శాంతి కలగాలని మొగల్తూరు మండల ప్రజానీకం తరఫున ప్రతినిధిగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా తన అడుగులు వేస్తూ మమ్మల్ని కూడా ముందుండి నడిపించడంలో నిష్ణాతులయ్యారు. వారి మాటలకు అనుగుణంగా వారు చెప్పిన విధానంలో మేము కూడా చూచా తప్పకుండా నడుచుకోవడం జరిగింది. నిజంగా మా అసోసియేషన్కి తీరని లోటు. అంత పెద్ద వయసులో కూడా తను ప్రతి చిన్న విషయాన్ని కూడా, ఏ సమస్య వచ్చినా, ఎంతమంది మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డా కూడా వాటన్నిటిని పరిష్కరించారు. ఇప్పుడు లేరు అనే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. రాజకీయంగా కూడా ఎన్నో పదవులు అధిరోహించారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు వాజ్పేయి గారి గవర్నమెంట్లో. ఆయన మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఈజ్ ఎ కంప్లీట్ మ్యాన్. ఆయన పాదపద్మములకు నమస్కరించుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. చాలా సంవత్సరాలు అనుబంధం, ఎన్ని అనుబంధాలు ఉన్నా మా బొబ్బిలిపురం అనుబంధం మరవలేనిది, మర్చిపోలేనిది. అది రాసేప్పుడు మేము షూటింగ్ ఆ ఊరు వెళ్ళాం, అక్కడే ఉండేవాడు. చాలా ప్రేమగా చూసేవాడు ఆయన. ఒక మంచి మనిషి,
మంచి అందరూ బాగుండాలని కోరుకునే ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయనకి బొబ్బిలి రాయటం నిజంగా మా అదృష్టం. ఎందుకంటే ఎవరైనా మనిషి పుట్టిన తర్వాత గిట్టవలసింది. బట్ ఈయన అందరూ బాగుండాలనే ఒక తృష్ణ ఉన్న మనిషి, చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన లాంటి ఆయన మనకి తొందరగా దూరం అయిపోవటం చాలా బాధగా అనిపించింది. మాకే కాదు, ఇండస్ట్రీ మొత్తానికి లాస్. గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిని పోగొట్టుకున్నాం. మా బొబ్బిలి బ్రహ్మన్న మాకు దూరం అయిపోయాడు. అంటే ఎప్పటికీ గుర్తుండిపోయేది మనకి మన హీరో కృష్ణరాజు గారు. వారితో నా మొట్టమొదటి సినిమా అమ్మా నాన్న, రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్. తమ్మారెడ్డి భరద్వాజ గారి ఫాదర్ అంకుల్ వాళ్ళది. అమ్మా నాన్న మొదలుకుని నేను మదర్ క్యారెక్టర్స్కి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత కూడా అప్పటి వరకు రెబల్, ప్రభాస్ హీరోగా రెబల్ చేశాను కృష్ణరాజు గారి కాంబినేషన్లో. మొన్న రాణి రుద్రమదేవి చేశాను. ఈ మధ్యలో ఒక 7-8 సినిమాలు చేశాను. ఆయన ఆజాను బాహుడే కాదు, ఆయన మనసు కూడా అంత విశాలమైంది. ఎందుకంటే అవుట్డోర్లో కానివ్వండి, ఇండోర్లో కానివ్వండి, ఎక్కడికైనా సరే ఆయన తినే భోజనం మా అందరికీ వడ్డించేవారు. అవుట్డోర్లో చెట్ల కింద కూర్చుని డ్యూయట్ సాంగ్స్ అప్పుడు చెట్ల కింద కూర్చుని భోజనం చేస్తుంటే అందరికీ ఒకే చోట అరేంజ్ చేసి, ప్రభా ఇది తిను బాగుంటుంది, అది తిను బాగుంటుంది. నేనే కాదు, అందరూ కూడానండి. ఇంకా వాళ్ళ ఇంటికి వెళితే కూర్చున్న కాసేపట్లో ఒకటి తర్వాత ఒకటి ఏమి హాస్పిటాలిటీ అండి. అటువంటి మంచి మనసున్న ఆయన, మంచి నటులని మనందరికీ తెలుసు, ఒక గొప్ప రాజకీయవేత్తని మనందరికీ తెలుసు, చాలా సహాయపరుడు కూడా. అంతేకాదు, మా చిన్నన్నయ్య గారికి చెన్నైలో ఉన్నప్పుడు ఒక 35-40 సంవత్సరాల క్రితం ఆయనకి జాండీస్ వస్తే ఈయన బాగు చేశారు మందిచ్చి. కృష్ణరాజు గారు జాండీస్కి మందు ఇస్తారు. ఆయన ఎవరి ఇంటికి వస్తే వారికి మందిచ్చి మజ్జిగిచ్చి పంపించేవారు. అటువంటి ఒక గొప్ప వ్యక్తి. నాకు లోపలికి వెళ్ళి శ్యామలాదేవి గారిని చూసిన వెంటనే మనసాగల. ఆవిడ కూడా చాలా బాగా తెలుసు. సెట్టుకొచ్చేవారు 3 ఆడపిల్లల్ని తీసుకుని. ఎక్కడమ్మా ప్రభా, మీ హీరో గారు ఎక్కడ అని బాధపడుతుంటే ఏం చెప్పాలో అసలు అర్థం కాల. అటువంటి గొప్ప మనిషి, ఉదాత్త స్వభావుడు, సహాయం చేసే మనిషి మన మధ్య లేకుండా పోవడం మా దురదృష్టం. మా హీరో గారికి ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని, శ్యామలాదేవి గారికి, ఆ 3 పిల్లలు, మా ప్రభాస్ వాళ్ళ కుటుంబం తొందరగా ఈ బాధ నుంచి తేరుకుని బయటపడాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. I started my film career in 1987-88. That period, I am seeing such lot of shooting in Chennai. I got an opportunity to see directly such shooting. Sir is a strong pillar in Telugu industry for so many years. By God's grace, I got an opportunity to act in Radheshyam. I think Sir has acted after a long time. I got an opportunity. Kadavul. Thank you. తెలుగు సినీ రంగంలో గత అనేక దశాబ్దాలుగా రెబల్ స్టార్గా పేరుగాంచినటువంటి, యావత్ ప్రపంచంలో నివసిస్తున్నటువంటి తెలుగు ప్రేక్షకులకు, తెలుగు వాళ్ళందరికీ కూడా అభిమానం, హీరో అయినటువంటి పెద్ద కళాకారుడు గౌరవనీయులు కృష్ణరాజు గారు మన మధ్యన లేరు అనేటువంటి విషయం చాలా బాధాకరమైనటువంటి విషయంగా నేను చూస్తున్నాను. అనేక మంది ఈరోజు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఉదయం సుమారుగా 3 దశాబ్దాలుగా
వారితో నాకు వ్యక్తిగతమైనటువంటి పరిచయమే కాదు, చాలా సన్నిహితమైనటువంటి సంబంధం. వ్యక్తిగతమైనటువంటి సంబంధాల్లో కూడా అనేక విషయాల్లో మంచి సలహాలు ఇస్తూ, ఒక పెద్దన్నలాగా వ్యవహరిస్తూ, రాజకీయాల్లో కూడా సినీ రంగంతో పాటు ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించడమే కాకుండా అనేక మార్పు రాజకీయాల్లో కూడా ప్రధాన పాత్ర పోషించినటువంటి రాజకీయ నాయకుడిగా కూడా వారు మిగిలిపోయారు. ఆంధ్రప్రదేశ్ అవిభక్త ఆంధ్రప్రదేశ్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రధానమంత్రి సమయంలో మంత్రిగా కూడా వారు పనిచేశారు. అప్పటి నుంచి కూడా అనేక విషయాల్లో నేను చర్చిస్తూ వచ్చాను. ఆ తర్వాత తెలుగు సంగమం పేరు మీద వారిని అభినందించడం కోసం, అదేవిధంగా తెలుగు సంగమంలో అనేక కార్యక్రమాల్లో వారు పాల్గొనేట్లు చర్చించడంలో కూడా కలిసి మేము అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాం. వారు ఈరోజు తెలుగు ప్రపంచానికి లేనటువంటి ఏదైతే లోటు ఏదైతుందో అది మరవరాంది, అది పూర్తి చేయలేంది. వారి యొక్క స్మృతులు మనం మరవడం చాలా రోజుల వరకు ఖచ్చితంగా సాధ్యం కాదు అనేది నేను భావిస్తున్నాను. ఈరోజు వారి కుటుంబానికి, అందరికీ కూడా, సన్నిహితులకు, వారి అనుచరులకు, ప్రభాస్ వారికి, వారి అందరికి కూడా భగవంతుడు మనోధైర్యాలని ఇవ్వాలని కోరుతూ, వారి లేని లోటు ఏదైతుందో, అందరూ ఏదైతే బాధపడుతున్నారో, దిగ్భ్రాంతికి లోనయ్యారో వారికి మనస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుతూ, భగవంతుడు వారికి ఆత్మకు శాంతి ప్రసాదించాలని నేను అందరి తరపున నేను వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నాను.